మిగతా అప్డేట్స్ విషయానికి వస్తే బీఆర్ఎస్ బీజేపీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. దొంగలు ఊర్లు పంచుకున్నట్లు 10 ఏళ్లు దోచారని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈరోజు యుద్ధంలో ఏం సాధించారో చెప్పలేకపోతున్నారన్నారు. తొందరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని మహేష్ కుమార్ గౌడ్ దోస్యం చెప్పారు. చెప్పబోయే భయాన మీద చేత టెల్లడం అవుతుందనే మాట కూడా చెప్తా ఉన్నాం. దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా 10 ఏళ్ళు దోశారు. పోచంపాడు ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు, నాగన్ సౌండ్ ప్రాజెక్టు కట్టి 80 ఏళ్ళు అవుతా ఉంది. ఒక గీత కూడా పల్లె. మీరు కట్టిన ప్రాజెక్టు 5-6 ఏళ్లకే పగుళ్ళు పడి కూలిపోతూ ఉన్నాయంటే మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి ఎంతో దూరంలో లేదు. ఇలా కవిత గారి మాటలకి, కవిత గారు వేసే ప్రశ్నలకి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ జవాబు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఆమె కొంత వాస్తవం, ఆమె మాట్లాడేదంటే కొంత వాస్తవం ఉందని అర్థమవుతా ఉంది. రాజా సింగ్ ఫస్ట్ ఆ మాటలకు మీ శాసనసభ్యుడు, మీ పార్టీలో 15-20 ఏళ్ళుగా ఉన్న శాసనసభ్యుడు మీ మీద ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. జవాబులు చెప్పండి. పొదలుగా రాహుల్ గాంధీ విమర్శించే ముందు వారి మాటలకు జవాబు చెప్పండి.